వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులకు అదేవిధంగా గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం. మనుషుల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో టీవీలో చాలా చోట్ల మీరు వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. మనుషుల్లో గట్ హెల్త్ నుంచి ఎక్కువ మంది సైంటిస్టులు, డాక్టర్లు ఆడుతున్నారు. గట్ ఆరోగ్యంగా ఉంటే మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటారని, గట్ హెల్త్ ఇంపార్టెన్స్ గురించి చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మీరు అందరూ చూసే ఉంటారు. అదేవిధంగా నెమరు వేసే జంతువులు, వీటిలలో కూడా మనుషుల్లో గట్ హెల్త్ ఏ విధంగా ఇంపార్టెంటో పశువుల్లో కూడా గట్ హెల్త్ ఇంపార్టెంటే. ఆ గట్ హెల్త్లో పర్టికులర్గా రుమెన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వీడియోలో చూడండి, నెమరు వేసే జంతువులు అంటే పశువులు, గొర్రెలు, మేకలు ఇటువంటి వాటిలలో జీర్ణకోశ వ్యవస్థ చూడండి. ఆ వ్యవస్థలో పొట్ట పై భాగం చూడండి. ఆ పొట్టలో 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి రుమెన్, రెటికులం, ఒమేజం, ఎబోమేజం. ఇందులో రుమెన్ కంపార్ట్మెంట్ ను చూడండి, మిగతా పార్ట్స్ కంటే 80% పెద్దగా ఉంటుంది. రుమెన్ ఎడం వైపు ఉంటుంది. మనం ఎడం వైపు నుంచి చూస్తే రుమెన్ గమనించవచ్చు. అది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఈరోజు రుమెన్ హెల్త్ గురించి ఇవ్వాలనుకుంటున్నాము ఈ వీడియో ద్వారా. రుమెన్ హెల్త్ గురించి ఎందుకు అంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి, రుమెన్ హెల్తీగా ఉండడం వల్ల పశువులకు, గొర్రెలు, మేకలకు ఎట్లాంటి ప్రయోజనాలు కలుగుతాయి, రుమెన్ ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయం రైతు స్థాయిలో ఏ విధంగా గుర్తించాలి, రైతులు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటే రుమెన్ను ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేయగలుగుతారు. ఈ 4 అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది శాస్త్రీయపరమైన, సాంకేతికపరమైన టాపిక్ కాబట్టి ఈ వీడియోలో ఈ 4 విషయాలను కనుక మీరు సంపూర్ణంగా చూస్తే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. మీ పశువులు, గొర్రెలు, మేకలు చిరకాలం ఆరోగ్యంగా ఉండి అధిక ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుందని మీరు ఒకసారి గమనించి వీడియో మొత్తం చూడండి. మనం చెప్పుకోబోయే 4 పాయింట్లలో ముందుగా రుమెన్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పశువులు, గొర్రెలు, మేకలు తిన్న ఆహారమును రుమెన్ నిల్వ చేస్తుంది. తిన్న మేపును మిక్స్ చేస్తుంది. చొప్ప, గడ్డి ఇట్లాంటి ఫైబర్తో కూడిన ఆహారం మనం పశువులకు ఇచ్చినప్పుడు దాన్ని చర్నింగ్ అంటే మదనం చేస్తుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఈ రుమెన్లో తయారవుతాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఇటువంటి వాటిని జీర్ణం చేసి వోలటైల్ ఫ్యాటీ యాసిడ్స్గా తయారు చేస్తాయి. అవి పశువుల శరీరానికి వినియోగపడి ఉత్పాదక సామర్థ్యం ఎక్కువ ఉండడానికి దోహదపడతాయి. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లాంటి అనర్ధ వాయువులను శరీరం బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది ఈ రుమెన్. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి రుమెన్లో ఉదజని సూచిక అంటారు, pH, అది 6.3 నుంచి 7 ఉంటుంది. అలాగే రుమెన్లో బిలియన్ల సంఖ్యలో బ్యాక్టీరియా, ప్రోటోజువా, ఫంగై ఇలాంటి మైక్రోఫ్లోరా ఉంటుంది. ఈ మైక్రోఫ్లోరా దానే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అందువల్ల రుమెన్లో pH సక్రమంగా ఉంటే రుమెన్ ఆరోగ్యంగా ఉంటుంది, మైక్రోఫ్లోరా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రుమెన్లో ఉండే pHలో కొన్నిసార్లు వ్యత్యాసాలు సంభవిస్తాయి. ఒక్కోసారి రుమెన్లో ఉండే pH 7.5 నుంచి 8.5 వరకు పెరగవచ్చు. అప్పుడు దాన్ని క్షారజనిత అజీర్తి అంటారు. ఒక్కొక్కసారి 4 నుంచి 5.5కు సాధారణ స్థాయి కంటే తగ్గొచ్చు. అటువంటిప్పుడు దాన్ని ఆమ్లజనిత అజీర్తి అంటారు. 5.6 నుంచి 7.4 ఉందనుకోండి, అప్పుడు దాన్ని మామూలు అజీర్తి అంటారు. ఇది మీకు స్లైడ్ ద్వారా మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఆశించిన బెనిఫిట్స్ పశువులు, గొర్రెలు, మేకల్లో పొందాలంటే రుమెన్లో pH అనేది సాధారణ స్థాయిలో ఉండాలి. ఏ మాత్రం తేడా ఉన్నా కానీ ఉత్పాదక సామర్థ్యం మీద ప్రభావం ఉంటుంది. ఈ విషయము రైతులకు చిన్నగానే కనబడుతుండొచ్చు, సరిగ్గా పట్టించుకోకపోవచ్చు. కానీ సంభవించే అనర్థం మాత్రం లాభసాటి గొర్రెలు, మేకల పెంపకము, పాడి పశువుల పెంపకం మీద తీవ్ర దుష్ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రుమెన్ ఆరోగ్యంగా ఉంటే ఏ లాభం అనే విషయానికి వద్దాం. రుమెన్లో మైక్రోఫ్లోరా ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ మైక్రోఫ్లోరా మేపులోని పీచు పదార్థాలని పూర్తిగా ఫర్మెంట్ చేసి వోలటైల్ ఫ్యాటీ యాసిడ్స్గా రూపొందించాయి. ఈ వోలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ పశువులు, గొర్రెలు, మేకలకు కావలసిన శక్తిని ప్రసాదిస్తాయి. ఒకవేళ రుమెన్లో ఉండే మైక్రోఫ్లోరా సరిగా లేదనుకోండి, pH సరిగా లేదనుకోండి, ఇది సాధ్యమయ్యే పని కాదు. రుమెన్ కనుక ఆరోగ్యంగా ఉంటే మేతలోని మాంసకృత్తులు కానీ, పీచు పదార్థం కానీ జీర్ణక్రియ బాగుంటుంది. జీర్ణక్రియ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా పాల దిగుబడి పెరుగుద్ది, పాలల్లో వెన్న శాతం, దాంతోపాటు మాంసకృత్తులు కూడా పెరుగుతాయి. ఆమ్లజనిత అజీర్తి, క్షారజనిత అజీర్తి లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. పాల ఉత్పత్తి తగ్గుతుందని భయపడాల్సిన పని రైతులకు ఉండదు. ఇక 3వ ప్రయోజనం విషయానికి వస్తే రుమెన్ హెల్త్ బాగుంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో చాలా బాగుంటుంది.
ప్రతిరోజు ఎదుగుదల కానీ శరీర బరువు బాగుంటుంది. ఎక్కువ శాతం పోషకాలు శరీరానికి వినియోగపడతాయి. ఇక 4వ ప్రయోజనం ఏంటంటే రుమెన్లోని ఈ మైక్రోబియా అత్యవసరమైన విటమిన్లను, అమైనో యాసిడ్స్ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఇవి పశువులు, గొర్రెలు, మేకల వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేస్తాయి. ఇందువల్ల అంటువ్యాధులు సులభంగా పశువులు, గొర్రెలు చేరవు. అలాగే ఒత్తిడి వల్ల కలిగే అనర్థాలు కానీ అసిడోసిస్, కీటోసిస్, పొట్ట ఉబ్బరం లాంటి మెటబాలిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. రుమెన్ ఆరోగ్యంగా ఉంటే ఇప్పుడు చెప్పుకున్న 4 ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలిసిపోయింది కదా. బ్రీఫ్గా చెప్పాలంటే రుమెన్ ఆరోగ్యంగా ఉంటే పశువులు, గొర్రెల, మేకల సంక్షేమం బాగుంటుంది, పాల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది, యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ వాడకం తగ్గుతుంది, యాంటీబయాటిక్స్ వల్ల కలిగే రెసిస్టెన్స్ లాంటి సమస్యలు నియంత్రించబడతాయి, గొర్రెలు, మేకల్లో శరీర వృద్ధి, శరీర బరువు పెరుగుదల బాగుంటుంది, పశువుల్లో ఉత్పత్తి అయ్యే పాల క్వాలిటీ, క్వాంటిటీ చాలా బాగుంటుంది. ఓవరాల్గా పశువులు, గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ రుమెన్ హెల్త్ ఎంతగానో దోహదపడుతుందని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. రైతు స్థాయిలో మరి రుమెన్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఎట్లా గుర్తుపట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. వీడియోలో చూపిస్తున్నట్టు రుమెన్ పశువు ఎడమ వైపు ఉంటుంది. అక్కడ మీరు కనుక రుమెన్ కదలికలను మీరు అబ్జర్వ్ చేస్తే అవి సాధారణంగా 2 నిమిషాలకు 3 ఉంటాయి. ఎక్కువ తక్కువ ఉంటే ఆరోగ్యం బాగాలేదని మీరు గుర్తుపట్టవచ్చు. ఇక రెండవ విషయం ఏంటంటే రుమెన్లో ఉన్న ఫ్లూయిడ్ను తీసి దాన్ని pH పేపర్స్తో టెస్ట్ చేస్తే సపోజ్ ఆమ్లత్వం ఉందనుకోండి, అటువంటప్పుడు సోడా బైకార్బ్ కానీ మెగ్నీషియం కార్బోనేట్ కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది. pH పేపరు క్షారత్వం వైపు చూపెట్టింది అనుకోండి, అటువంటప్పుడు యాసిటిక్ యాసిడ్ కానీ లాక్టిక్ యాసిడ్ కానీ పశువులకు, గొర్రెలు, మేకలకు తాగించాలి. రుమెన్ చిరకాలం ఆరోగ్యంగా ఉండాలి, పశువులు, గొర్రెలు, మేకలు మంచి ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉండాలంటే రైతులు ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలని ఫైనల్గా తెలుసుకుందాం. రైతులు పశువులకు కానీ, గొర్రెలు, మేకలకు కానీ బ్యాలెన్స్డ్ రేషన్ అందియాలి. శాస్త్రీయ పద్ధతిలో సమతుల ఆహారం అందించాల్సిన అవసరం ఉంటుంది. పశువులకు, గొర్రెలు, మేకలకు అందించే దానా గడ్డి ఉత్పత్తి 40:60 ఉండాలి. అంటే పశువులకు కానీ, గొర్రెలు, మేకలకు కానీ మనం అందించే డ్రై మ్యాటర్, ఎండు పదార్థము ఉందనుకోండి, దాంట్లో 40% దానా ద్వారా రావాలి, 60% గడ్డి పశుగ్రాసాల ద్వారా వచ్చేటట్టు శ్రద్ధ తీసుకోవాలి. మేపు అందించే సమయాలు స్థిరంగా ఉండాలి. మేతలో ఏదైనా మార్పు చేయాలనుకోండి, అటువంటప్పుడు ఆకస్మికంగా మార్పు చేయొద్దు. గ్రాడ్యువల్గా కొద్దిగా అలవాటు చేస్తూ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఇక 4వ విషయానికి వస్తే రుమెన్ ఆరోగ్యంగా ఉండడానికి ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, రుమెన్ బఫర్స్, రుమెన్ స్టిమ్యులెంట్స్ ఇవన్నీ దొరుకుతుంటాయి మార్కెట్లో. వాటిని అప్పుడప్పుడు వాడితే రుమెన్ ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా పశువులు, గొర్రెలు, మేకలకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఖనిజ లవణ మిశ్రమం ప్రతిరోజు పశువులు, గొర్రెలు, మేకలకు దానా ద్వారా అందించేటట్టు శ్రద్ధ తీసుకోవాలి. రుమెన్ హెల్త్ గురించి ఏదైనా మీకు అనుమానం కలిగినా, సందేహం కలిగినా రుమెన్ మొటిలిటీ చూడడం ఒకటి, రెండవది pH పేపర్తో పరీక్ష చేయడం. 2 పరీక్షల ద్వారా ఆమ్లజనిత అజీర్తి ఉంటే నేను చెప్పిన మందులు వాడడం మంచిది. పశువులు, గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఉండాలంటే రుమెన్ హెల్త్ అనేది పునాది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పశువుల పెంపకాన్ని, గొర్రెలు, మేకల పెంపకాన్ని నిర్వహిస్తారని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.